Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Constitution Crash Course on Important Concepts and MCQs Session 2. అండ్ ఇవాళ మనం అగైన్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్కి గాను ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి ఎంసీక్యూస్ తోటి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దిస్ ఈస్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో. నిన్న మనం ఒక 30 క్వశ్చన్స్ చూసాం అండ్ ఇవాళ దాని కంటిన్యూయేషన్ క్వశ్చన్స్ చూద్దాం. బట్ బిఫోర్ దాట్ దెర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఇక్కడి నుంచి మన క్రాష్ కోర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఎవరైతే ఛానల్ మెంబర్షిప్స్ తీసుకున్నారో వాళ్ళకి ఒక 3 hours ముందే వస్తుంది. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ థింగ్ కమర్షియల్, బట్ ఛానల్ బూస్టప్ అవ్వాలి అని అంటే ఎంతమంది వీలైతే అంతమంది మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెర్ ఈస్ నో కంపల్షన్ ఓవర్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్. అండ్ మనకి 3 categories వీ హ్యావ్ సిల్వర్, గోల్డ్ అండ్ డైమండ్. సో ఇఫ్ యూ టేక్ దిస్ మెంబర్షిప్ ఆ ఛానల్ ఇంకా కొద్దిగా బూస్ట్ అవుతుందన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 3 hours దిస్ వీడియో విల్ బీ పబ్లిక్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోస్ చూడొచ్చు. ఓకే, సో రైట్ ఫ్రమ్ దిస్ వీడియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 hours ముందే మనకి ఈ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ జస్ట్ లైక్ ఫర్ ఎనీ వీడియో, ఈ వీడియోకి సంబంధించిన PDF కూడా మన వెబ్సైట్ www.tmtcurrentaffairs.in దొరుకుతుంది. అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఇన్ ద లాస్ట్ వీడియో అండ్ ప్రీవియస్గా ఉన్న వీడియోస్కి కూడా మోస్ట్లీ అడిగింది ఏంటంటే క్వశ్చన్స్ తెలుగులో కూడా ఉంచండి అని. సో రైట్ ఫ్రమ్ దిస్ వీడియో క్వశ్చన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో రెండిట్లోనూ ఉంటుంది. అండ్ ఆప్షన్స్ కూడా నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. లెట్ us లుక్ ఇన్ టు ది ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాలు. సో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించిన ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వాటితో పాటు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కూడా అర్థం చేసుకుందాం. సో లెట్ us లుక్ at the first question here. In which part of the constitution directive principles of state policy can be seen? సో ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కనిపిస్తుంది? Part 3 of the constitution, Part 4 of the constitution, Part 4A or Part 5. సో ఎందులో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి కనిపిస్తాయి? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి. Part 4లో మనకి DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అనేవి Part 4లో కనిపిస్తాయి. Part 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. Part 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. Part 5లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఓకే, సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి Part 4లో కనిపిస్తాయి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది ఐడియా ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్. ఈ ఆదేశిక సూత్రాలు, ఈ భావాన్ని దేని నుంచి స్వీకరించారు? ఏ కంట్రీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం? USA, USSR, జపాన్ ఆర్ ఐర్లాండ్. సో ఈ కంట్రీస్లో ఏ కంట్రీ నుంచి మనం ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నాం? సో దీన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఐరిష్ కాన్సెప్ట్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దాన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అండ్ ఐర్లాండ్ వాళ్ళు దీన్ని స్పెయిన్ నుంచి తీసుకున్నారు. ఓకే, ఐర్లాండ్ వాళ్ళు దీన్ని స్పెయిన్ నుంచి తీసుకున్నారు అండ్ మనం ఐర్లాండ్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? ఎప్పుడైతే వీళ్ళు కాన్స్టిట్యూషన్ తయారు చేశారో మన ఫోర్ ఫాదర్స్, ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్, సో వీళ్ళు కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పటికి భారతదేశం ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు. ఓకే, అప్పుడే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. అలాగే మన కంట్రీలో లిటరసీ రేట్ బాగా తక్కువ ఉంది, ఇండస్ట్రీస్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాదు. సో అలాంటి కండిషన్లో వీళ్ళు అనుకున్నవన్నీ ఏవైతే ఇండియా ఒక గ్రోత్, ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్లాలంటే కొన్ని పాలసీస్ కావాలి, కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని మనం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ వాటిలన్నింటినీ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కాకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత ఇండియా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఎకనామికల్గా మనం బాగా గ్రో అవుతాం. అలాంటి టైంలో గవర్నమెంట్ చేసే పాలసీస్ అన్నీ కూడా ఈ లైన్స్లో ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి, వీటిని జనాల వరకు తీసుకెళ్లేలా ఉండాలి. అలాగా కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చిందనమాట. సో మీరు ఇలాంటి వాటిలన్నింటినీ ప్రమోట్ చేయాలి అని చెప్పి ఇచ్చిన డైరెక్టివ్సే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక పాలసీ తయారు చేయాలి అని అంటే ఆ పాలసీ ఎప్పుడు జనాలకి మంచి చేసే విధంగా ఉండాలి. ఆ మంచి ఏంటి అనేది ఈ డైరెక్టివ్స్లో చెప్పారనమాట. సో గైడ్ చేస్తుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది. సో సింపుల్గా చెప్పాలంటే ఇలాగా.
సో ఇది మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం అండ్ ఐర్లాండ్ వాళ్ళు స్పెయిన్ నుంచి తీసుకున్నారు. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అడిగారు అనుకోండి దీనికి సంబంధించి ఐర్లాండ్ అని పెట్టాలి. నౌ లెట్ us move to the next one. The Instrument of Instructions in Government of India Act 1935 have been incorporated in the Constitution as భారత ప్రభుత్వ చట్టం 1935లోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను రాజ్యాంగంలో ఎలాగ చేర్చారు అంటే ఏ పేరుతోటి మార్చి చేర్చారు? ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ స్టేట్. సో సేమ్ థింగ్, ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కనిపిస్తుంది. అండ్ సేమ్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ అండ్ ఐర్లాండ్ నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకుంటూ మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి అనే దాన్ని మన కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేసాం. సో డిపిఎస్పి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నౌ లెట్ us move to the next question. According to the Constitution of India, which of the following are fundamental for the governance of the country? So కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇందులో ఏది ఫండమెంటల్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీకి, నాట్ ఫర్ ది సిటిజన్స్. కరెక్ట్గా చూడండి, ఇక్కడ క్యాచ్ వచ్చేసి గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఏంటి? పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్. సో వాటికి సంబంధించి ఓకే. భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో దేశ పరిపాలనకు ప్రాథమికమైనది ఏది? దేశ పరిపాలనకు గవర్నెన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది? ఫండమెంటల్ థింగ్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బోత్ ఏ అండ్ సి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఇప్పుడు మనం మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇది డిపిఎస్పి అని చెప్పేయచ్చు. కానీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇది డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి మనకి డౌట్ వస్తుంది. ఓకే, ఫండమెంటల్ ఫర్ ది గవర్నెన్స్ అంటున్నాడు, ఫండమెంటల్ రైట్స్ అయి ఉండొచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ అయి ఉండొచ్చు అని. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇంకొద్దిగా క్లారిటీగా వచ్చేలా మీకు చెప్తాను. ఫండమెంటల్ డ్యూటీస్ ఇవ్వడం, ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం గవర్నమెంట్కి ఇష్టం ఉండదు. ఓకే, ఇది నెగిటివ్ కాన్సెప్ట్. ఫండమెంటల్ రైట్స్ అనేది గవర్నమెంట్కి నెగిటివ్ కాన్సెప్ట్. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్కి ఇష్టం ఉండదు అనమాట ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం. ఎప్పుడు గవర్నమెంట్ నీ దగ్గర నుంచి ఆ ఫండమెంటల్ రైట్స్ లాగేసుకుందామనే చూస్తుంది. వేరాస్ ఇఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒక పాజిటివ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో స్టేట్ వాళ్ళు పాలసీ తయారు చేసేటప్పుడు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. సో అందుకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒక పాజిటివ్ కాన్సెప్ట్. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఫండమెంటల్ గవర్నెన్స్కి. సో దేశ పరిపాలనలో ప్రాథమికమైనది ఏది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నౌ లెట్ us move to the next question. Under which article free legal aid to the poor is enshrined? ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అంటే పేదవారికి ఉచిత న్యాయ సహాయం ఏ ఆర్టికల్ కింద పొందుపరిచారు? ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A ఆర్ ఆర్టికల్ 40. సో ఇందులో ఈ ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్లో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే దాని ఉంది? ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ప్రకారం మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అనే ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. తర్వాత 1992లో వీ హ్యావ్ దిస్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ లేకపోతే దాని లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఈ కోర్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు వన్స్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత మీకు 2 మోస్ట్ ఇంపార్టెంట్ బాడీస్ కనిపిస్తాయి. MLSC అని చెప్పి ఒకటి కనిపిస్తుంది, మండల్ లీగల్ సర్వీస్ కమిషన్, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ MLSC. అండ్ అలాగే DLSC అని చెప్పి ఒకటి కనిపిస్తుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ NALSA యాజ్ వెల్, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. సో ఇవేంటంటే ఇవన్నీ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించినవి అన్నమాట ఇవి. ఓకే, సో లోక్ అదాలత్స్ కానీ మీడియేషన్ కానీ ఇలాంటి వాటిలన్నింటినీ ఎంకరేజ్ చేస్తూ జనాలకి ఫ్రీ లీగల్ ఎయిడ్. కోర్ట్స్ అంటేనే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఒక కోర్టులో ఒక కేసు వేయాలన్నా, కేసు వాదించాలన్నా కానీ చాలా డబ్బుతో కూడుకున్న పని ఇది. సో ఫ్రీగా జనాలకి లీగల్ ఎయిడ్ ఇవ్వడం ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఇది ఆర్టికల్ 39A ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నౌ లెట్ us move to the next one. Which of the following is enforceable in court of law or which is justiciable? అంటే ఇందులో ఏది న్యాయస్థానాల్లో అమలు చేయదగినది? అంటే మీరు ఇందులో ఏదైనా ఒకటి వైలేట్ అయిందనుకోండి, మీరు కోర్ట్స్ దగ్గరికి వెళ్తే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు దగ్గరికి కానీ వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది. అలా అనుకునేది అందులో ఉన్నది ఏది? సో ఫండమెంటల్ రైట్సా, ఫండమెంటల్ డ్యూటీసా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బోత్ A అండ్ C? సో ఒక్కసారి దీన్ని మనం కొద్దిగా క్లారిటీగా చూద్దాం.
ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి వైలేట్ అయ్యింది అనుకోండి, మీకు ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది అనుకోండి, కోర్ట్స్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. దాన్నే మనం ఎన్ఫోర్సబుల్ ఆర్ జస్టిసబుల్ అని అంటాం. ఓకే, సో అది కోర్ట్స్ మీద ఇంప్లాయ్ అయి ఉంటుందన్నమాట. వీళ్ళు కంపల్సరీగా మీకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మీ సుప్రీం కోర్ట్ని కానీ హైకోర్ట్ని కానీ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీ ఫండమెంటల్ రైట్స్ మళ్ళీ మీకు తిరిగి వచ్చేలాగా చూస్తారు. కానీ ఫండమెంటల్ డ్యూటీస్కి కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి కానీ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ఫోర్సబిలిటీ బిఫోర్ లా లేదా ఈ జస్టిసబుల్ అనే నేచర్స్ ఉండవు. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మటుకే కోర్ట్స్ ముందు ఎన్ఫోర్సబుల్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాదు. న్యాయస్థానాల ముందు అమలు చేయదగినవేవి ఫండమెంటల్ రైట్స్ మటుకే, గుర్తుపెట్టుకోండి ఇది. Now let us move to the next one. Which article separates judiciary from executive in Indian Constitution? సో భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ న్యాయ వ్యవస్థను ఎగ్జిక్యూటివ్ శాఖ నుండి వేరు చేస్తుంది? మనం ఒకసారి ఈ ఆర్టికల్స్లోకి వెళ్ళడానికన్నా ముందు మనం ఒక చిన్నది డ్రా చేసుకుందాం. ఇక్కడ మనం గవర్నమెంట్ అనే దగ్గరకు వచ్చేటప్పటికి మనం గవర్నమెంట్లో 3 బ్రాంచెస్ చూస్తాం. ఓకే, గవర్నమెంట్లో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఏముంటాయి? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లెజిస్లేచర్ అని ఒకటి ఉంటుంది, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ అని ఒకటి ఉంటుంది, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జ్యుడిషియరీ. ఓకే, సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇప్పుడు లెజిస్లేచర్ పని ఏంటి? లెజిస్లేచర్లో మనకి పార్లమెంట్ ఉంటుంది, లేదా స్టేట్ లెవెల్లో అయితే వీ హ్యావ్ అసెంబ్లీస్, రైట్? స్టేట్ అసెంబ్లీ ఉంటుంది, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో ఈ లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే దే విల్ మేక్ లాస్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చట్టాలు చేస్తారనమాట. ఓకే, చట్టసభది. సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లెజిస్లేచర్ తయారు చేసిన లాస్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ పాలసీ మేకర్స్. ఈ ఎగ్జిక్యూటివ్లో ఉండే వాళ్ళు పాలసీ మేకర్స్. ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు, దాని తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. లెజిస్లేచర్లో ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఉంటారు. సో వీళ్ళు చట్టసభల్లో చట్టాలను తయారు చేస్తే ఈ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తారు. మరి జ్యుడిషియరీ ఏం చేస్తుంది? జ్యుడిషియరీ వీళ్ళు తయారు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధం కాదా, అవునా కాదా అని చెప్పి చూస్తుంది అనమాట. సో దే విల్ చెక్ ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది లాస్. సో ఈ చట్టాల యొక్క కాన్స్టిట్యూషనాలిటీని చెక్ చేస్తుంది ఎవరు? జ్యుడిషియరీ. అలాగే జనాలకి జస్టిస్ సర్వ్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. సో అది జ్యుడిషియరీ చేసే పని. అయితే ఇప్పుడు జస్ట్ ఎ మినిట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి లెజిస్లేచర్ ఉంది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంది, ఇక్కడ జ్యుడిషియరీ ఉంది. ఇప్పుడు ఈ లెజిస్లేచర్లో ఎవరున్నారో వాళ్ళే మనకి ఎగ్జిక్యూటివ్లో కూడా కనిపిస్తారు. సో ఇదంతా ఒక బ్లాక్ కింద తీసుకోండి. వేరాజ్ ఈ జ్యుడిషియరీ అనేది కంప్లీట్గా ఒక సపరేట్ థింగ్ అనమాట. అయితే ఈ టైప్ ఆఫ్ డివిజన్ ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియాలో ఏం రాలేదు. ప్రీవియస్గా బ్రిటన్లో కూడా ఉంది, అండ్ చాలా కంట్రీస్లో మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీకి మధ్య డివిజన్ కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళ మ్యాటర్స్లో, ఈ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్లో జ్యుడిషియరీ ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అండ్ జ్యుడిషియరీకి సంబంధించిన మ్యాటర్స్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. బట్ ఒకళ్ళొకళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకళ్ళొకళ్ళు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏ ఆర్టికల్లో కనిపిస్తుంది? ఇట్ కెన్ బి సీన్ ఇన్ ది ఆర్టికల్ 50. ఆర్టికల్ 50లో జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి మధ్య సపరేషన్ అనేది కనిపిస్తుంది. సో విచ్ ఆర్టికల్ సపరేట్స్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్? ఆర్టికల్ 50. సో ఆర్టికల్ 50 విల్ సపరేట్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. నౌ లెట్ us move to the next one. Which of the following is not a Gandhian principle of directive principles of state policy? ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో గాంధీయన్ ప్రిన్సిపల్ కానిది ఏది అంటే కింది వాటిలో గాంధీయన్ నిర్దేశక సూత్రాలు కానివేవి? ఆర్టికల్ 39A, ఆర్టికల్ 40, ఆర్టికల్ 43, ఆర్టికల్ 47. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రతిదీ ఏంటో తెలియాలి మనకి, అయితే తప్ప మనం ఈ గాంధీయన్ ప్రిన్సిపల్ ఏంటనేది చెప్పలేం. ఆర్టికల్ 39A అంటే ఏంటి? మనం ఇందాక చూసాం కదా, ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 40 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 40 is something which deals with పంచాయత్స్, విలేజ్ పంచాయత్స్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 43.
సో ఆర్టికల్ 43 దేని గురించి మాట్లాడుతుంది? డెవలప్మెంట్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీ. ఓకే, హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఆర్టికల్ 43 మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 47 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 47 is something which deals with abolition or prohibition of intoxicating drinks. అంటే మత్తు ద్రవ్యాలని నిర్మూలించడం. సో ఇది ఆర్టికల్ 47 మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మీకు ఒకవేళ తెలియదు అనుకోండి, ఇది గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మీకు తెలియలేదు అనుకోండి, ఒకవేళ ఇక్కడ ఆర్టికల్స్ కాకుండా డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చేసాడు అనుకోండి, అది మీకు ఇంకా ఈజీ. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారు ఎప్పుడు కూడా ఏమన్నారు? ఈ విలేజెస్ ఆర్ ది బ్యాక్ బోన్ ఫర్ ది కంట్రీ అని అన్న ఆయన. అండ్ కాటేజ్ ఇండస్ట్రీ, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఖాదీ కానీ లేకపోతే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయమని చెప్పిన ఆయన. అండ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పిన ఆయన. సో అందుకు ఈ 40, 43, 47 ఈ మూడు కూడా ఈ మనకి గాంధీ గారి ప్రిన్సిపల్స్లో కనిపిస్తాయి. వెరాజ్ ఆర్టికల్ 39A ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో కనిపిస్తుంది. ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో మనకి ఇలాంటి డివిజన్ ఏం లేదు, కానీ మనం ఏం చేసామంటే మన సౌలభ్యం కోసం మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దాన్ని 3 భాగాల కింద డివైడ్ చేసుకున్నాం. ఓకే, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పి 3 కింద డివైడ్ చేసుకున్నాం. దాని గురించి మనం ఈ వీడియో ఎండ్లో మనం చూద్దాం, దానికి సంబంధించి ఈ టాపిక్ ఎండ్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ 40, 43, 47 ఇవి గాంధీయన్ ప్రిన్సిపల్స్కి సంబంధించినవి. నౌ లెట్ us move to the next one. In a conflict between fundamental rights and directive principles of state policy, which would prevail? ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణలో ఏది ప్రబలంగా ఉంటుంది అంటే, ఒకవేళ ఏదైనా ఒక కేసు వచ్చింది అనుకోండి, ఆ డిఫరెంట్ కేసులో ఏం జరిగిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గొప్ప లేకపోతే ఫండమెంటల్ రైట్స్ గొప్ప అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది సుప్రీంకోర్టు ముందో లేదా హైకోర్టు ముందో. ఇప్పుడు అందులో ఆ కాన్ఫ్లిక్ట్లో ఎవరు నిలదొక్కుంటారు? ఓకే, ఎవరు విన్ అవుతారు? అందులో ఫండమెంటల్ రైట్స్ విన్ అవుతాయా లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విన్ అవుతాయా? ఆప్షన్స్ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, fundamental rights, Supreme Court will decide it, లేదా Parliament will decide it. Who will decide it? No one will decide it. It is directly the fundamental rights. So fundamental rights are much more superior to directive principles of state policy. Okay, ఎందుకు? ఇందాక స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్. ఓకే, వెరాస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దే ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్. ఓకే, ఇవి జస్టిసబుల్. ఓకే, మరి ఇది నాన్ జస్టిసబుల్. సో దట్స్ వై ఫండమెంటల్ రైట్స్ ఆర్ మచ్ మోర్ సుపీరియర్. సిటిజన్స్ ఆర్ మచ్ మోర్ సుపీరియర్ ఇన్ దిస్ కంట్రీ దాన్ ది ఎగ్జిక్యూటివ్. ఓకే, అందుకు ఫండమెంటల్ రైట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నౌ లెట్ us move to the next question. Which state became the first Indian state to implement uniform civil code? సో యూసీసీని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిన ఇండియన్ స్టేట్ ఏది? సిక్కిం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? దీన్ని నేను సింపుల్గా చెప్తాను. లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు ద డీప్ కాన్సెప్ట్. ఇప్పుడు మన ఇండియాలో ప్రతి పర్సనల్ లాస్ ఉంటాయి. కామన్ లాస్ చాలా ఉంటాయి, పర్సనల్ లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది అది. ఓకే, రిలీజియన్ బట్టి చేంజ్ అవ్వదు. ఓకే, అలాగే మనకి వేరే డిఫరెంట్ ఏదైనా ఒక చట్టం ఉందనుకోండి, అవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. కానీ మన ఇండియాలో మనకి పర్సనల్ లాస్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. పర్సనల్ లాస్ అంటాం వీటిని. ఈ పర్సనల్ లాస్ ఏంటి? లాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మ్యారేజ్. ఓకే, లాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అడాప్షన్, లాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా పర్సనల్ లాస్ అనమాట. అండ్ దీస్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ రిలీజియన్స్. హిందూయిజంకి సంబంధించి హిందూయిజంలో డైవర్స్ తీసుకోవాలనుకోండి, సో వీ హ్యావ్ సంథింగ్ లైక్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, అదే మనకి క్రిస్టియన్స్కి డైవర్స్ తీసుకోవాలనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండియన్ డైవర్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఇండియన్ మ్యారేజెస్ యాక్ట్, ఇండియన్ డైవర్స్ యాక్ట్, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా మనకి రిలీజియన్కి ఈ పర్సనల్ లాస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇది స్టార్టింగ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచి ఉంది. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, అలా ఉంటే మనం మన కంట్రీలో ఈ యూనిటీని తీసుకురాలేం. ఇప్పుడు యూనిటీని తీసుకురావాలంటే ఏం చేయాలి? అందరికీ ఒకటే చట్టం ఉండాలి. అది పర్సనల్ లాస్ అయినా కామన్ లాస్ అయినా అందరికీ ఒకటే ఉండాలి.
అందుకు వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారనమాట. అంటే ఎప్పుడైతే ఇండియా దీనికి రెడీ అవుతుందో, ఎప్పుడైతే మన మైండ్స్ బాగా బ్రాడ్ అయ్యి అందరూ కూడా సేమ్ పర్సనల్ లాస్ని, వాళ్ళ రిలీజియన్ని పక్కన పెట్టి సేమ్ పర్సనల్ లాస్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయండి అని అన్నారు. అంటే ఏంటి, ఆ స్టేట్లో కానీ ఏ కంట్రీలో అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుందో ఆ కంట్రీలో ప్రతి ఒక్కరికి, ప్రతి రిలీజియన్కి కూడా సేమ్ మ్యారేజ్ లాస్ ఉంటాయి, డైవర్స్కి సంబంధించి సేమ్ ఉంటాయి, యాలిమోనీకి సంబంధించి సేమ్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, వారసత్వానికి సంబంధించి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి కూడా సేమ్ థింగ్స్ ఉంటాయి. సో పర్సనల్ లాస్ అన్నీ కూడా ఒకటే సిమిలర్ పర్సనల్ లాస్ ఉంటాయి అనమాట. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో ఇది ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్ స్టేట్, ఏ ఇండియన్ స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది? ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఈ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఇది బోత్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం పాలిటీ రిలేటెడ్గా కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఉత్తరాఖండ్ అని చెప్తున్నారు బట్ గోవా ఇస్ ది ఫస్ట్ స్టేట్ కదా అని. సో గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్, బట్ రిమెంబర్ దిస్, గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, బట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇండియా. ఇది పోర్చుగీస్ లా. ఓకే, గోవాలో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ పోర్చుగీస్కి సంబంధించింది, ఇండియన్ యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు అది. ఓకే, సో గోవాలో బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా, ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి ముందు అండ్ గోవా ఇండియాలో అసిమిలేట్ అవ్వడానికి ముందు కూడా గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండేది. సో దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ది ప్రీవియస్ పోర్చుగీస్ లా. బట్ ఈ యూసీసీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఉత్తరాఖండ్. Now let us move to the next one. Though Hindi is not a national language of India, it is responsibility of union government to promote Hindi. It is enshrined as a directive under. So హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు మనకి, హిందీ భారతదేశ జాతీయ భాష కానప్పటికీ హిందీని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇది ఏ ఆదేశంలో పొందుపరచబడింది అంటే, హిందీ నేషనల్ లాంగ్వేజ్ కానప్పటికీ హిందీని ప్రమోట్ చేయాలన్నమాట. ఎవరు ప్రమోట్ చేయాలి? యూనియన్ గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది. అయితే ఇది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు? ఆర్టికల్ 350A, ఆర్టికల్ 351, ఆర్టికల్ 51 ఆర్ ఆర్టికల్ 48. సో ఏ ఆర్టికల్లో దీన్ని మెన్షన్ చేశారు? ఇట్ ఈస్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ 351. సో ఆర్టికల్ 351లో మనకి దీన్ని మెన్షన్ చేశారు. ఇది అవుట్ సైడ్ కొన్ని డైరెక్టివ్స్ ఎలా ఉన్నాయంటే, జస్ట్ లైక్ మనం డిస్కస్ చేసుకున్న క్లాస్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అవుట్ సైడ్ కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ అవుట్ సైడ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ కొన్ని డైరెక్టివ్స్ ఎలాగంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 51 ఆర్టికల్ 51 వరకే కాకుండా 51 తర్వాత కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అలాంటిది ఈ ఆర్టికల్ 351. సో ఇదేం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ హిందీని ప్రమోట్ చేయాలి. అందుకే మీరు ఎగ్జామ్స్ రాసిన, రైల్వేస్ రాసినా కానీ, రైల్వేస్ ఎగ్జామ్ రాశారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాశారు, అక్కడ మీకు ఇంగ్లీష్తో పాటు ఉండే లాంగ్వేజ్ ఏంటి? హిందీ ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్స్కి వెళ్తారు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్స్ చూసారనుకోండి, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఓకే, ఎందుకు? ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఐఆర్సిటీసీ ఎవరిది? యూనియన్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కదా. అలాగే మీరు సెంట్రల్ వెబ్సైట్స్ ఏవి చూసినా కానీ మనకి హిందీలో ఉంటాయి. బట్ లేటర్ ఆన్ నవ్ ఇప్పుడు ప్రెసెంట్ 8th షెడ్యూల్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో మనకి ఈ వెబ్సైట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇన్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు హిందీని ప్రమోట్ చేయాలని చెప్పి చూస్తుంది. అండ్ దట్టు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి హిందీ ఇంపోజిషన్ మీద సౌత్ స్టేట్స్ అనేవి, పర్టికులర్లీ తమిళనాడు అండ్ కర్ణాటక, ఈ 2 స్టేట్స్ అనేవి బాగా రిగరస్గా ఫైట్ చేస్తున్నాయి. దే డోంట్ వాంట్ హిందీ ఇంపోజిషన్. అండ్ ఈవెన్ మహారాష్ట్ర లాంటి స్టేట్ కూడా హిందీ వద్దు అని అంటుంది. సో దే ఆర్ ప్రమోటింగ్ దేర్ లాంగ్వేజ్ మరాఠీ. సో అండ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఇఫ్ యూ సీ ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? హిందీ ఈజ్ లైక్ అన్ ఎల్డర్ సిస్టర్ టు తెలుగు అండ్ పెద్దమ్మ లాంటిది హిందీ అని చెప్పని అన్నారు. అండ్ వీ నీడ్ టు లెర్న్ హిందీ అని అన్నారు. సో హిందీ ఎక్కువగా న్యూస్లో ఉంది కాబట్టి దిస్ క్వశ్చన్ అండ్ దిస్ ఆర్టికల్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. నౌ లెట్ us move to the next one. Who said the directive principles of state policy is a check which is paid on banks' convenience? అంటే ఏంటి? ఎవరన్నారు ఇది? ఆదేశిక సూత్రాలు బ్యాంక్ అనుకూలితపై చెల్లించే చెక్కు అని ఎవరు అన్నారు? మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. 2 థింగ్స్ ఇక్కడ బ్యాంక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సెంట్రల్స్ ఎక్స్చెక్కర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క
డబ్బులకు సంబంధించింది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు. ఇప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర ఏముండాలి, మనీ ఉండాలి. సో వీ షుడ్ బికమ్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్. కంట్రీ ఎప్పుడైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవుతుందో అప్పుడే వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది. సో ఇదంది ఎవరు, బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారనమాట, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ ఎ చెక్ విచ్ ఈస్ పేడ్ ఆన్ బ్యాంక్స్ కన్వీనియన్స్. బ్యాంక్ దగ్గర ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది. ఓకే, సో ఇవి 42 క్వశ్చన్స్. నౌ లెట్ us move to the next question. The character of directive principle of state policy will provide the foundation of. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క లక్షణం, ఈ ఆదేశిక సూత్రాల యొక్క లక్షణం దేనికి పునాది వేస్తోంది? పొలిటికల్ డెమోక్రసీకా, సోషల్ డెమోక్రసీకా? ఇక్కడ లెట్ మీ చేంజ్ దిస్ ఆప్షన్. దిస్ ఇస్ నాట్ పొలిటికల్ డెమోక్రసీ, దిస్ ఇస్ ఎకనామిక్ డెమోక్రసీ. ఓకే, ఎకనామిక్ డెమోక్రసీకా. సో వాట్ ఈస్ ద థింగ్ హియర్? పొలిటికల్ డెమోక్రసీకి వేస్తుందా, సోషల్ డెమోక్రసీకి వేస్తుందా, ఆర్ ఎకనామిక్ డెమోక్రసీకి వేస్తుందా? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి, బోత్ బి అండ్ సి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీకి ఫౌండేషన్. ఓకే, ఈ పొలిటికల్ డెమోక్రసీకి ఫౌండేషన్ ఏంటి? ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది పొలిటికల్ డెమోక్రసీకి రిలేటెడ్. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీకి దేది రిలేటెడ్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫండమెంటల్ రైట్స్, పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, నా సో మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో జస్ట్ మినిట్. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. మొత్తం మనం అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 33 ఆర్టికల్ దగ్గర నుంచి అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలనంటే మనం వీటిని 3 పార్ట్స్ కింద క్లాసిఫై చేసుకోవాలి. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏంటి, అలాగే లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఏంటి, అండ్ వీటిల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డైరెక్టివ్స్ని మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ ది ఆర్టికల్ 38. మనం ఫస్ట్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ చూద్దాం. ఈ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 38 ఇది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వెల్ఫేర్ స్టేట్ని స్థాపించాలని చెప్పి చూస్తాయి, వెల్ఫేర్ స్టేట్ని స్థాపించడానికి ఉపయోగపడతాయి. ఇందాక మనం చూసిన ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఉంది చూసారా, అదేదో కాదు, ఈ వెల్ఫేర్ స్టేటే. ఓకే, ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఆర్టికల్ 38 ఏం చేస్తుంది? ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఆర్టికల్ 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో సేమ్ అమౌంట్ ఆఫ్ టైం బోత్ మెన్ అండ్ విమెన్ చేస్తున్నారు. ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇద్దరు ఒకేలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇద్దరు ఒకేలాంటి పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి వేజెస్లో వ్యత్యాసం చూపించకూడదు, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఇద్దరికి సేమ్ ఉండాలన్నమాట. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఇది ఆర్టికల్ 39D. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇది మనం చూసాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రవేశపెట్టారనమాట, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అండ్ దీని ద్వారానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1992ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటి ఇది చూడండి, ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. కానీ ఇదేంటి, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఒక యాక్ట్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఏ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు? లీగల్ సర్వీస్ అథారిటీ. సో ఇలాగే జరుగుతాయి అనమాట. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది, బట్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ కలిసి ఒక లాని కానీ ఒక పాలసీని కానీ తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు చేస్తారు? అది డబ్బులు వచ్చిన తర్వాత. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబిలిటీ. ఇప్పుడు మనకి డిసేబిలిటీకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఏ రిజర్వేషన్ ఫర్ ద డిసేబుల్డ్ పీపుల్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ భృతి అని కూడా ఇస్తున్నారు కదా మనకి స్టేట్ గవర్నమెంట్స్. సో ఇవన్నీ కూడా రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబిలిటీ, ఇది ఆర్టికల్ 41లో ఉంటుంది.
ఆర్టికల్ 42లో హ్యూమెన్ వర్కింగ్ కండిషన్స్, అంటే బెస్ట్ వర్కింగ్ కండిషన్స్ అండ్ అట్లీస్ట్ బేసిక్ ఫెసిలిటీస్ ఉండే వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మెటర్నిటీ రిలీఫ్, విమెన్కి మెటర్నిటీ రిలీఫ్ అంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతారో అప్పుడు వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్స్, మెటర్నిటీ రిలీఫ్ ఇవ్వాలన్నమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2017. ప్రీవియస్గా ఓన్లీ 12 వీక్స్ ఉండే ఈ పెయిడ్ లీవ్ని 26 వీక్స్కి ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఇలా కొన్ని యాక్ట్స్ తోటి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ప్రాణం పోస్తారనమాట. ఓకే, నౌ లెట్ us move to the next one, గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోనే మనకి కొన్ని గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 40 తోటి ఏం చేసాం? ఆర్టికల్ 40 గాంధీకి రిలేటెడ్ ఇది కూడా. సో వీ హ్యావ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ 1950లో మన దగ్గర అంత స్తోమత లేదు విలేజ్ పంచాయత్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, కానీ అప్పటికే మన కంట్రీలో ఈ మున్సిఫ్ అండ్ కర్ణాల వ్యవస్థ ఉంది. ఓకే, అండ్ దీనికి ఎటువంటి స్ట్రీమ్ లైన్ లేదు. ఆ ఊర్లో ఎవరైతే ధనవంతులు ఉన్నారో లేకపోతే పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే కర్ణాల కింద బిహేవ్ చేసేవారు. బట్ లేటర్ ఆన్ ఈ కర్ణాల వ్యవస్థను తీసేశారు. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికైతే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారో అప్పుడు ఈ కర్ణం అనే దాన్ని తీసేశారు, కర్ణరేఖం అనే దాన్ని. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1993 ద్వారా ఈ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. సో కొన్ని చోట్ల ఇది మనకి 73rd 1992 అని కనిపిస్తుంది, కొన్ని చోట్ల 1993 అని కనిపిస్తుంది. ఇంప్లిమెంటెడ్ ఇయర్, ఈ ఎనాక్టెడ్ ఇయర్ 1993 అది. ఓకే, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. 43rd ఆర్టికల్ 43లో ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీ. ఓకే, హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్. ఇప్పుడైతే మనం ఎంఎస్ఎంఈస్ అంటున్నాం, కానీ ఎంఎస్ఎంఈస్ కూడా కాదు, ఇవి హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే మనకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ కూడా చేశారు. ఓకే, కేవీఐసి. అండ్ ఆర్టికల్ 47 ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్. ఆర్టికల్ 48 ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్. ఓకే, పర్టికులర్గా ఆవుల్ని స్లాట్ చేయడం, చంపడం, దీన్ని ప్రొహిబిట్ చేశారన్నమాట గాంధీయన్ ప్రిన్సిపల్స్లో. నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇది. సో వీ హ్యావ్ దీస్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొక దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అనుకుంటా నేను. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్. ఈ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్లో మనకి ఆర్టికల్, సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. నేను ఇది మీకు వచ్చే కంప్లీట్ పీడిఎఫ్లో నేను దాన్ని మీకు మెన్షన్ చేస్తాను, బట్ ఇక్కడ నేను రాస్తాను, ఇందులో మిస్ అయిపోయింది. సో వీ హ్యావ్ ఆర్టికల్ 42. సో ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటో మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అన్ని పర్సనల్ లాస్ అందరికీ సిమిలర్గా ఉండాలి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏంటి? ఇది మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా వచ్చింది తర్వాత. సో ఈ ఆర్టికల్ 45 అనే దాన్ని కూడా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్టార్టింగ్ డేస్లో ఉంది, బట్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2002 ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఏంటిది? 14 years కన్నా ఏజ్ తక్కువ ఉన్న పిల్లలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది ఎందులో కనిపిస్తుంది? మనకి ఆర్టికల్ 45లో కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 ఏం చెప్తుంది? వీ హ్యావ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్. సో డోంట్ వరీ, ఈ లిబరల్ ఇంటెలెక్చువల్స్కి సంబంధించి కూడా నేను మీకు పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేసి పెడతాను. ఓకే, నౌ దేర్ ఆర్ ఫ్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ డిపిఎస్పి. కొన్ని డైరెక్టివ్స్ ఉన్నాయి అవుట్ సైడ్ ద స్కోప్. అందులో ఒకటి ఆర్టికల్ 355, మెయింటెనెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ అండ్ బ్యాలెన్సింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్. మనకి ఆర్టికల్ 15 and 16 ప్రకారం వీ హ్యావ్ ఫ్యూ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే గవర్నమెంట్ జాబ్స్లో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కొన్ని సీట్స్ రిజర్వ్ చేసి ఉంచుతారు. బట్ ఈ రిజర్వేషన్ వల్ల అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోకూడదు. రిజర్వేషన్ని బేస్ చేసుకుని ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి ఎక్కువ రిజర్వ్ చేశారనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ తగ్గే ఛాన్స్ ఉంటుందేమో, అది ఉండకూడదు. దీన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేదే ఈ ఆర్టికల్ 335. నెక్స్ట్ ఆర్టికల్ 350 ఏంటి? మదర్ టంగ్ ఇన్ ప్రైమరీ స్టేజ్ ఎడ్యుకేషన్. ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మదర్ టంగ్ని ప్రమోట్ చేయాలి అని చెప్తుంది అనమాట ఆర్టికల్ 350.
ఆర్టికల్ 351 ఏమో ప్రమోషన్ ఆఫ్ హిందీ బై యూనియన్ గవర్నమెంట్. ఓకే, సో దీస్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ని డిస్కస్ చేసుకుందాం. త్రూ విచ్ అమెండ్మెంట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్? ప్రాథమిక విధుల్ని ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976, 43rd of 1978, 44th of 1979, or 45th of 1980. So what is the correct answer for this? Correct answer for this is option A. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని మనం కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్, ది ఐడియా ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ని ఏ కంట్రీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం? జపాన్, యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, ఫ్రాన్స్. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి, యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ది ఎర్స్ట్వైల్ రష్యా. 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయి కొన్ని కంట్రీస్ 15 కంట్రీల కింద ఫామ్ అయింది. అందులో ప్రెసెంట్ రష్యా ఒకటి, కానీ ప్రీవియస్గా ఇదంతా కూడా ఒకటే కంట్రీ అనమాట. దాన్నే మనం యుఎస్ఎస్ఆర్ అంటాం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఓకే, ఈ యుఎస్ఎస్ఆర్ నుంచి ఈ ఫండమెంటల్ డ్యూటీ అనే కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. నౌ నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆర్టికల్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్ ప్రకారం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని మనం మన కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాం? ఆర్టికల్ 50ఆ, 51ఆ, 51A, 52ఆ? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి. ఆర్టికల్ 51A ప్రకారం మనం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని మనం మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నాం త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976, 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్, under the recommendation of which committee fundamental duties were added to the constitution? ఏ కమిటీ యొక్క రికమెండేషన్ ద్వారా, ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారు? సంతానం కమిషన్, సర్కారియా కమిషన్, సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్, ఆర్ మండల్ కమిషన్? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఆఫ్ 1976. సో 1976కి సంబంధించిన సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. అలాగే సోవియట్ సోషలిస్ట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని ప్రియాంబుల్ యాడ్ చేశారు కదా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అవి కూడా ఈ 1976లో ఫామ్ అయిన ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకే ఇచ్చారు. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ దేర్ ఒరిజినల్లీ ఇన్ 1976? 1976లో మొట్టమొదటిసారి ఈ ప్రాథమిక విధుల్ని ప్రవేశపెట్టినప్పుడు మన రాజ్యాంగంలో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి? 1976లో మొదటగా ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? 8, 9, 10, 11. ఎన్ని ఉండేవి? సి, 10. స్టార్టింగ్లో మనకి 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి. దాని తర్వాత ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ అయింది. ఓకే, ఎట్ ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? ఎట్ ప్రెసెంట్ వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫండమెంటల్ డ్యూటీస్. To abide by the constitution and respect the ideals and institutions. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రతి ఐడియల్స్ని అండ్ ప్రతి ఇన్స్టిట్యూషన్స్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మనది. అలాగే నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఈ దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద సిటిజన్స్. సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ఫాలో అవ్వాల్సిన డ్యూటీసే ఈ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో అలాగే మనకి కొన్ని విధులు ఉన్నాయి, మనకి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. ఆ డ్యూటీస్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? టు చెరిష్ అండ్ ఫాలో ది నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా కష్టపడి మనకి ఈ ఇండిపెండెన్స్ అనే దాన్ని ఇచ్చారు. సో మనం వాళ్ళ ఐడియల్స్ని నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి తీసుకెళ్తూ ఉండాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సోవెరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, భారతదేశం యొక్క ఐక్యతను అండ్ ఇంటిగ్రిటీని మనం వీటిలన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట, కాపాడుకోవాలి. టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీసెస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఏదైనా ఒక పెద్ద యుద్ధం వస్తుంది అనుకోండి, అప్పుడు భారతదేశ ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి ఓకే నాకు మీ సర్వీసెస్ కావాలి, మీలో కొంతమంది ఆర్మీలోకి రండి అని చెప్పని అడిగితే మనం వెళ్ళాలన్నమాట. అది మనకున్న నేషనల్ డ్యూటీ. టు ప్రమోట్
to promote harmony and the spirit of common brotherhood amongst all the people of India, transcending religious, linguistic, and regional and sectional diversities, to renounce practices derogatory to the dignity of the women. So, లింగ్విస్టిక్, రీజనల్ అండ్ సెక్షనల్ డైవర్సిటీస్ అన్నిటినీ పక్కన పెట్టి మనమందరం అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ బ్రదర్హుడ్ అనే దాన్ని, ఓకే, ఈ మనమందరం అన్నదమ్ములమే, మనమందరం ఒక తల్లి బిడ్డలమే అనే కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేయాలి. అలాగే ఆడవాళ్ళకి సంబంధించి ఎటువంటి డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే డెరోగేటరీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కంప్లీట్గా వదిలేయాలి. అండ్ విమెన్ యొక్క డిగ్నిటీని మనం ప్రమోట్ చేయాలి. నెక్స్ట్, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ దిస్ కాంపోజిట్ కల్చర్. ఈ భారతదేశం యొక్క ఏదైతే మనకి వారసత్వ సంపద ఉందో మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలి అండ్ వాటికి తగ్గ గౌరవాన్ని మనం ఇవ్వాలి. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ హ్యావ్ కంపాషన్ ఫర్ ద లివింగ్ క్రీచర్స్. సో ఏదైతే ఈ జన్య వనరులు ఉంటాయో, యానిమల్స్ ఉంటాయో అండ్ అలాగే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో మనం వాటిలన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. సో ఏవైతే మూఢనమ్మకాలు వాటిలన్నిటిని పక్కన పెట్టి సైంటిఫిక్ టెంపర్మెంట్ వైపు వెళ్ళాలి. ఓకే, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. సో పబ్లిక్ ప్రాపర్టీని ఎటువంటి టైంలో కూడా, ప్రొటెస్ట్ జరిగే టైంలో కానీ అలాంటి టైంలో మనం చూస్తూ ఉంటాం, వెహికల్స్ని ధ్వంసం చేస్తూ ఉంటారు, పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ గోస్ అగైన్స్ దీస్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో ఇది మనకున్న ఫండమెంటల్ డ్యూటీ, పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దాట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండీవర్ అండ్ అచీవ్మెంట్. సో ప్రతి ఒక్క స్పియర్లో, స్పోర్ట్స్ అవ్వనివ్వండి, పాలిటిక్స్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అవ్వనివ్వండి, సైంటిఫికల్గా కానివ్వండి, సో ప్రతి ఒక్క స్పియర్లో కూడా ఇండియన్స్ ఎక్సెల్ అవుతూ ఉండాలి. అప్పుడే ఈ కంట్రీ ముందుకు వెళ్తూ ఉంటుంది, కంట్రీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఒరిజినల్ 10 ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఇవి ఒరిజినల్గా ఇచ్చిన 10 ఫండమెంటల్ డ్యూటీస్. 11వది ఏది? దిస్ ఇస్ ద 11th వన్. ది 11th ఫండమెంటల్ డ్యూటీ, ఎవ్రీ పేరెంట్ ఆర్ గార్డియన్ to provide opportunities for education of his child or ward between the age of 6 to 14 years. అండ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీనిని ఇంక్లూడ్ చేశారు? ఈ 11th ఫండమెంటల్ డ్యూటీని ఏ అమెండ్మెంట్ ద్వారా యాక్ట్ చేశారు? సో సింపుల్ థింగ్ ఇది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం, ఇందాక ఫండమెంటల్ రైట్స్ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం, ఇందాక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? మనకి 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనం ఆర్టికల్ 21A అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, సో ఆర్టికల్ 21A అండ్ అట్ ద సేమ్ టైం ఇదే 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనం 11th ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 ప్రతి పేరెంట్, ప్రతి గార్డియన్ వాళ్ళ చిల్డ్రన్ లేదా వాళ్ళ వార్డ్ని 6 నుంచి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఎడ్యుకేషన్ వాళ్ళకి, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నౌ లెట్ us move to the next one, the last question. Under the Constitution of India, which one of the following is not a fundamental duty? ఇందులో ఫండమెంటల్ డ్యూటీ కానిది ఏది? To vote in public elections, to develop scientific temper, to safeguard public property, to abide by the constitution and respect its ideals. సో ఇందులో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్. బట్ టు ఓట్ ఇన్ పబ్లిక్ ఎలక్షన్స్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, బట్ మనం ఇందాక నిన్న డిస్కస్ చేసుకున్న క్లాస్లో రైట్ టు ఓట్ అనేది ఆర్టికల్ 326 ప్రకారం ఒక లీగల్ రైట్ అని డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ అ లీగల్ రైట్ అని డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే డ్యూటీయా అని అడుగుతున్నారు. బట్ నో, దిస్ ఇస్ నాట్ ఎ డ్యూటీ. ఓకే, నీకు ఓటు ఉన్నంత మాత్రాన నువ్వు వెళ్ళి ఓటు వేయాలని లేదు. వేస్తే మంచిది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. సో దట్స్ వై సిటీస్లో కానీ వేరే చోట్ల కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్కి ఒకరోజు సెలవు వస్తుందో, ఆ సెలవు వచ్చిన రోజు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారు తప్ప బయటికి వెళ్ళి ఓటు వేయరు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని వైలేట్ చేశారనుకోండి, మీరు పనిషబులా?
ఎస్ యు ఆర్ పనిషబుల్, కానీ ఎన్ని సంవత్సరాలు పనిష్ చేస్తారు అండ్ ఇది కోర్టులో ఎన్ఫోర్సబులా కాదా అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. బట్ ఇప్పుడు మీరు ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేశారనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫ్లాగ్ యాక్ట్, దాని ప్రకారం మీకు పనిష్మెంట్స్ ఉంటాయి. నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేశారనుకోండి, దే కెన్ టేక్ యాక్షన్స్ అగైనెస్ట్ యూ. బట్ ఒక స్పెసిఫిక్గా లేవన్నమాట వీటిలన్నిటిని. ఓకే, అండ్ దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాట్ జస్టిసబుల్. ఓకే, జస్ట్ లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లాగే ఇవి జస్టిసబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కూడా కాదు. సో ఈ వీడియోలో మనం 20 డిఫరెంట్ క్వశ్చన్స్ డీల్ చేసాం అండ్ రిలేటెడ్ టు 2 టాపిక్స్. ఏ టాపిక్స్ గురించి? వి డిస్కస్డ్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ వి డిస్కస్డ్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఈ 2 టాపిక్స్ గురించి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి, వైస్ ప్రెసిడెంట్ గురించి, ఇంపార్టెంట్ కమిషన్స్. సో వీ హ్యావ్ SC/ST కమిషన్ ఉంది, అలాగే కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇలాగా మనకి డిఫరెంట్ కమిషన్స్ ఉన్నాయి. సో ఆ కమిషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోవాలి, అండ్ నేషనల్ ఎమర్జెన్సీ గురించి. సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.